శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము ఎంతో అధ్యాయంలో ఉన్నామండి. నిన్న మానవుని విద్యుత్ ధర్మాల గురించి చెప్పుకున్నాము. ఈవేళ తక్షణ కర్తవ్యము చెప్పుకుందాం. మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గం ఏదైనా వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురువు వద్దకు ఎక్కుట. అంతే కదండి. మనకి ఏదన్నా బాధ కానీ ఏదన్నా అనిపించినప్పుడు మన సద్గురు సాయినాథుల వారిని వేడుకుంటాం. మరి ఆ గురువు గారిని వేడుకుంటేనే కదా మన సమస్యకి పరిష్కారం లభిస్తుంది. మరి ఎవరైనా తీరుస్తారండి? భగవంతుడు తప్ప ఎవరూ తీర్చరు. మానవ మాతృలుగా మనతో ఉండేవాళ్ళు ఎవరు తీర్చరు. ఆ భగవంతుడు మాత్రమే తీర్చాలి. అయితే ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఎన్ని విన్నప్పటికీ పొందనట్టిదియు, ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినను తెలియనటువంటిదిను ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యము చేతనే సులభముగా పొందవచ్చును. ఎంత గొప్పగా చెప్పారు చూడండి. నిజమే కదండి. మనము ఎన్ని గ్రంథాలు చదివినా ఏం చేసినా కూడా భగవంతుని యొక్క సాక్షాత్కారం లేకపోతే మనం ఏమీ చేయలేము. ఆయన అనుగ్రహము ఆశీర్వాదము మనకెప్పుడూ ఉండాలి. ఆ యొక్క సద్గురుని ఆత్మసాక్షాత్కారము మనకి లభించాలి అంటే ఆయన సాంగత్యం అంటే మనము ఎంత సులభంగానో ప్రతిదాన్ని పొందవచ్చు, సులభము అవుతుంది. నక్షత్రములన్నీ కలిగినప్పుడు నక్షత్రములు ఎన్నో ఉంటాయండి ఆకాశంలో, కానీ వెలుతురునిస్తాయండి? వెలుతురునివ్వలేవు. ఎవరిస్తారండి వెలుతురిని? సూర్యభగవానుడు మాత్రమే ఇస్తాడు ఆ కాంతిని. ఎన్నో నక్షత్రాలు కనిపిస్తున్నా వెలుతురు రాదు మనకి, చీకటే. కానీ సూర్యభగవానుడు వస్తేనే కదండి ఆ వెలుతురు వచ్చేది మనకి, ఆ భగవానుడు. అలాగే మన సద్గురు సాయినాథుల వారు కూడా సూర్యభగవాను లాంటి వారు. మనకి ఈరోజు ఇంత కాంతివంతంగా జీవిస్తున్నామంటే మన సద్గురు సాయినాథుల వారే. అయితే ఇవ్వగలిగినట్టు ఎట్లన ఆధ్యాత్మిక ఉపన్యాసములు గ్రంథములు ఇవన్నీ లేని జ్ఞానమును సద్గురువు చెప్పగలడు. వారి చర్యలు సామాన్య సంభాషణ వలె మనకు మౌన ప్రమోదములు. చూడండి, వారు మౌనంగా కూడా మనకి అన్ని మెసేజ్లు అందుతూ ఉంటాయి వాళ్ళ ద్వారా మనకి. ఎప్పుడైతే మన సద్గురు సాయినాథుల వారి పాదాలు పట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదం అందుతుంది. ఇది నిజం. ప్రతి ఒక్కరూ బాబాని ఆశీర్వాదాలని పొందడానికి నిరంతర భగవన్నామస్మరణ ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అంటూ చేసుకుంటూ ఉండండి. దీనివల్ల మీరు ఎంతో ఫలితాన్ని పొందగలుగుతారు. శివభక్తులైన వాళ్ళైతే ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ అనుకోండి. ఏంటంటే సద్గురు సకల దేవత స్వరూపుడు, అన్ని రూపాలు మన సద్గురు సాయినాథుల వారే. ఎవరికి ఇష్టమైన రూపాన్ని వాళ్ళ నామస్మరణ చేసుకుంటే భగవంతుడు మీకు దగ్గర అవుతాడు. మీరు వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు. మనము ప్రతి ఒక్కరూ చేయవలసిన పని అది. వారి చర్యలు సామాన్యంగా సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనమందుంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు సులభ లక్షణములను వారు ఆచరణలో చూచి భక్తులు నేర్చుకుందురు. ఇదండి మనకి ఇవన్నీ కలగాలంటే కూడా ఏం చేయాలి? శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము ఇవన్నీ కలగాలంటే మనోదేహములను స్వాధీనమందుంచుకునుట, మన యొక్క ఆత్మని, మన యొక్క మనోభావాన్ని మనలో ఉంచుకుని దాన్ని పెంపొందించుకుంటే చాలండి. ఇంకా మనకి అసలు ఏం చేసినా కూడా అది సులభంగా మనకి దగ్గర అవుతుంది. ఇందులో అహంకారం లేకుండా మొదలగు సులభ లక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకుందురు. ఇందులోనే మెయిన్ ఏంటంటే బాబాగారు ఫస్ట్ నుంచి చెబుతున్నారు మనకి, వీలైనంత వరకు మనలో ఉండే అహంకారాన్ని నిర్మూలించుకోవాలి. ఇంతో అంతో ఏదో ఒక రూపంలో అహంకారం అనేది మనకి ఉంటుంది. ఆ అహంకారాన్ని నేను అనే భావాన్ని తీసేయండి. నీలో అంతర్ముఖంగా ఏం జరుగుతుందో అది మాత్రమే గమనించండి. అప్పుడు మనము భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాము.
వారి పావనాచరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి మహాపురుషుడు సద్గురువు. చూడండి, వారి పావన చరితములు భక్తుల మనములను అంటే వాళ్ళ యొక్క మనోభిష్టాలని ప్రబోధములు కలుగజేసి వారిని పరమార్థికముగా ఉద్ధరిస్తారండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే మనల్ని మనం ఉద్ధరించుకోవాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, అప్పుడే మనము ఉద్ధరింపబడతాము, మంచి మార్గంలో వెళ్ళగలుగుతాము. ఇది ప్రతి ఒక్కరూ చేయవలసిన పని. సాయిబాబా అట్టి మహాపురుషుడు, అందుకని మనకు సద్గురు సాయినాథుల వారు దొరకడం మహా అదృష్టంగా భావించాలి ప్రతి ఒక్కరూ కూడా. ఇలాంటి మహానుభావుడిని పొందిన ఈ మానవ జన్మకి ఎంత అదృష్టవంతులు అండి మనము. బాబా సామాన్య ఫకీరు వలె సంచరించినప్పటికీ వారెప్పుడూ ఆత్మానుసంధానమునందే నిమగ్నులై ఉండేరి. అదండి బాబా గారు మామూలు సామాన్య మానవుని వలె వచ్చారు మనకి. మహానుభావుడు వచ్చి వారు మనతో పాటు మానవ రూపాన్ని ధరించి మనతో పాటే నివసిస్తూ ఉంటే మనం ఏమనుకుంటున్నామండి, ఆయన్ని కూడా కించపరిచారు. ఈ మానవ జన్మ ఆ భగవంతుణ్ణి కూడా మనము అవమానించారు, బాధ పెట్టాం. అన్నీ చేసినా కూడా వారెప్పుడూ ఆత్మానుసంధానం నందే నిమగ్నులై ఉండేవారు. ఎప్పుడు ఆత్మ నందే. అదే మనకు కూడా చెప్తున్నారండి బాబా గారు. నువ్వెప్పుడు నీ ఆత్మని నమ్ముకో, నీవు నీలో అంతర్ముఖమవ్వు, నీకు నువ్వు ప్రశ్నించుకో, నువ్వు చూసుకో. అప్పుడు మనకి అన్నీ అవగాహన అవుతాయండి. దేనికోసం పరిగెత్తక్కర్లా, ఎవరినో అడగక్కర్లేదు, ఏమి చేయక్కర్లా. ఎంత అజ్ఞాని అయినా కూడా జ్ఞానాన్ని పెంపొందించుకోవడం అంటే తాను ప్రశ్నించుకోవడమే. మనం ఇతరులను కూడా ప్రశ్నించక్కర్లా. ఇక్కడ భగవంతుడు చెబుతున్నాడు కండి, సాక్షాత్తు మనకి భగవంతుడే చెబుతున్నాడు అన్నీని. ఆత్మ పరమాత్మ అంటారు కదండి, అలాగే సిక్స్త్ సెన్స్ అని కూడా అంటారు. అంటే మన సెన్సు అంటే మన ఆత్మ మనకు చెబుతుందండి, సందేశాలు ఇస్తుంది. దాన్ని కూడా మనం గ్రహించాలి. గ్రహించినప్పుడు మంచి మార్గంలోకి వెళ్ళగలుగుతాము. అలాగే వారు సుఖముగలాగయ్యి అంటే దైవభక్తి గల పవిత్ర హృదయములు వారికి సదా ప్రీతిపాత్రులు. చూడండి, దైవభక్తి గల అంటే భగవంతుడిని ఎప్పుడూ నిరంతరం స్మరిస్తూ మన పనులు మనం చేసుకుంటూ మనల్ని మనం చూసుకుంటూ ఎప్పుడైతే ఎవరైతే అలా ప్రవర్తిస్తూ ఉంటారో వారికి బాబా గారికి వారంటే చాలా ఇష్టమంట. ఆయన ఇంకెప్పుడు మనల్ని వదలరండి. అలా వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టములకు కృంగిపోవారు కారు. రాజైనను నిరుపేదైనను వారిని సమానముగానే చూస్తారు. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్షనెత్తిన వారి భిక్ష ఎట్టిదో చూద్దామా? చూడండి, వారికి అందరూ సమానమే. మనమే రకరకాల భేదాలు పెట్టుకుంటాం. ఈవేళ కొంచెం కలిగిందనుకోండి, ఒక మాదిరిగా ఉండే వాళ్ళని కించపరచడము ఇలాంటివి చేస్తూ ఉన్నాం మనం. ఆయన భగవంతుడండి, ఆయనకి అందరూ సమానమే, అందరము బిడ్డలమే. ఒక దొంగ బిడ్డే, ఒక మంచివాడు బిడ్డే, చెడ్డవాడు బిడ్డే, చెడ్డ పనులు చేసేవాడు బిడ్డే, అందరూ బిడ్డలే ఆయనకి. కాకపోతే ఎవరిని ఏ రకంగా అంటే చెడ్డవాడిని మంచివాడిగా తీర్చిదిద్దడానికి ఆయన ప్రయత్నిస్తారు, మరి మంచివాడిని ఇంకా మంచి వాడిని చేయడానికి ప్రయత్నిస్తారు. అదే మనమైతే ఏం చేస్తామండి? ఏం చేస్తాం? ఇప్పుడు దొంగని పదే దొంగ 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 అంటాం. అదే పాపం ఒక వికలాంగులు ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి మనము హాస్యంగాను అపహాస్యంగా నవ్వుకోవడము, లేకపోతే ఒక నత్తివాన్ని ఎక్కిరిస్తాం. ఇవన్నీ మానవ జన్మలో ఉండే అవలక్షణాలు. ఈ అవలక్షణాలని దూరం చేసుకుంటే అంటే మనం కూడా వారిని ప్రేమించాలి. నీకు అన్ని అవయవాలు అన్ని రకాలుగా నువ్వు ఎంతో అందంగా బాగున్నావు, కానీ ఎదుటి వారిలో ఏదైనా వికారంగా ఉండే స్వభావం కనిపించిన వెంటనే మనము అసహించుకుంటాం. కానీ దాన్ని ప్రేమగా చూడండి, ప్రేమగా చూడడం అదే బాబా చేశారండి. ప్రతి ఒక్క అంటే మరి కుష్టి రోగ వ్యాధి నివారణ చేశారు, ప్లస్ ఆయన్ని ఎంత దగ్గర తీసుకున్నారండి.
మరి ఇలాగ మనం చేయగలమా? చేయలేం. అంటే ఎవరికైనా ఏదైనా అనారోగ్యం వచ్చినా ఏమొచ్చినా చేదరించుకుంటాం. బాబా ఏమన్నారు? ప్రేమతత్వాన్ని చేయండి, ప్రేమించండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు దగ్గరికి తీసుకోండి, ప్రేమతో తీసుకోండి, ప్రేమతో చూడండి. కానీ వాళ్ళని ఎప్పుడూ విమర్శించొద్దు, ప్రేమించండి అని చెబుతున్నారండి. ఎందుకంటే ఆయన అలా చేసి చూపించారండి మనకి. ఎన్నో రకాలుగా మహానుభావుడు మనకి ఎంత ఇదిగా చేశారండి, ఎంత ప్రేమిస్తారంటే మనల్ని బాబాగారు ఇప్పటికీ కూడా మనల్ని అదే విధంగా ఆయన బిడ్డల్లాగా మనల్ని ఎంత హక్కును చేర్చుకుంటున్నారండి. తల్లి పక్షివలే తన బాహువులనే రక్షణ హస్తాలు చాచి క్షణమైనా ఏమారక మనల్ని అడుగడుగుని కాపాడుతున్న మహానుభావుడు మన సద్గురు సాయినాథుల వారు. అంతే కదండి. తల్లి తాబేలు వలె తన చూపుతో మన అందరినీ సంరక్షిస్తున్న మన సద్గురు సాయినాథుల వారు. తల్లి తాబేలు ఏం చేస్తుందండి? ఆ పిల్లల్ని పాలిస్తుందా, మేత పెడుతుందా? ఏమి లేదు, కంటి చూపుతో సంరక్షిస్తుంది. అదేవిధంగా మన సద్గురు వారు కూడా అలాగే చేస్తున్నారు మనల్ని. మన సాయినాథుల వారు ఏం చేస్తున్నారండి? మనల్ని అలాగే సంరక్షిస్తున్నారు. తల్లి తాబేలు వలె, తల్లి పక్షి వలె తన బాహువులనే రక్షణ హస్తాలు చాచి, అంటే పెద్ద చేతులతో మనందరినీ పక్షి తన రెక్కల కింద తన బిడ్డల్ని పెట్టుకుని సంరక్షిస్తున్నట్టు ఆయన బాహువులనే రక్షణ హస్తాలు చాచి మనల్ని క్షణమైన ఏమారక అడుగడుగుని కాపాడుతున్న మహానుభావుడు మన సద్గురు సాయినాథుల వారు. ఇది ప్రతి ఒక్కరూ గమనించుకోండి. ప్రతి ఒక్కరూ ఆయన యొక్క బిడ్డలు కండి. ఆ ప్రయత్నంలో మనము కృషి చేయాలి, సాధన చేయాలి. అలాగే బాబా యొక్క భిక్షాటనము. షిరిడీ జనులు పుణ్యాత్ములు, ఎందుకనగా వారి ఎండ్ల ఎదుటనే కదా బాబా భిక్ష చేశారు. నిల్చుని అమ్మా రొట్టె ముక్క పెట్టు అనుచు దానిని అందుకొనుటకు చేయి చాచెడివారు. అక్కడ ఆయన మన భిక్ష కాదండి, మన పాపకర్మల్ని ఆయన జోలిలో వేసుకోవడానికి ఇంటింటికి వచ్చిన రెండు మహానుభావుడు. అది గమనించిన వారు వారికి శ్రద్ధాభక్తులతో భిక్ష వేసేవారు. లేనివారు లేరని వేస్తుంటే వాళ్ళ కర్మలన్నీ తొలగిపోయేవండి. అదండి భిక్షాటనలో యొక్క గొప్పతనం. వేసేవారు, చేయి చాచెడవారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకుని భుజానికి ఒక గుడ్డ జోలి తగిలించుకుని భిక్షాటనకు పోయేవారు. బాబా కొన్ని ఇంట్లకు మాత్రమే భిక్షకు పోయేవారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకునేవారు. బాబాగారు గుడ్డజోలి వేసుకునేవారు. ఆ గుడ్డజోలిలోని మాత్రము ఈ పొడి పదార్థాలు లాంటివి వేసుకునేవారు. ఆయన దగ్గర ఒక రేకు డబ్బా ఉండేదండి. ఆ రేకు డబ్బా చేత పట్టుకుని వచ్చేవారు. ఆ రేకు డబ్బాలో మాత్రము ద్రవ పదార్థాలు వేసుకునేవారు. ఎలాగంటే పులుసు, మజ్జిగ ఇటువంటి అన్నీ కలిపేసుకునేవారండి. అన్నీ కలిపేసే ఆయన పశుపక్షాదులకి పెట్టడానికి, ఆయన ఆటలతో పాటు తినడానికి ఆయన అన్నీ. అంటే ఇందులో మన యొక్క పాపకర్మలు ఏ విధంగా నిర్మూలించి ఆయన పేగులు కడుక్కున్నారండి. పోసుకునేవారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలిలో వేసుకునేవారు. బాబాకు రుచి అనున్నది లేదు. వారు జిహ్వను స్వాధీనమందుంచుకునేది కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలోనూ జోలిలోనూ వేసుకునేవారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతృష్టి చెందేవారు. ఇలా వేసుకుని వచ్చిన అన్నీ కలిపేసుకుని బాబాగారు భుజించేవారు. అక్కడ ఏ పశువు వచ్చినా, ఏమొచ్చినా, ఏ జీవరాశి వచ్చినా, ఏమి మూతి పెట్టి తింటున్నా కూడా ఏమీ అనేవారు కాదండి. ఆయన తినేవారు, వారికి పెట్టేవారు ఆ జీవులకి. చూడండి మహాత్ముడు. మరి ఈరోజు మనము ఏదైనా ఒక అంటే భగవత్ స్వరూపంలో ఏదోటి వస్తుంది అనే భావనతో మనము తినగలమండి. ఆ పదార్థం మీద ఏ బొద్దింకో ఏ చీమో వచ్చిందంటే ఏం చేస్తామండి? వద్దు, చీమ వచ్చింది, బొద్దింక వచ్చింది, బల్లి వచ్చింది ఇలాగంటాం. కానీ ఆ మహానుభావుడు అలా కాదు కదండి. ఏ జీవరాశి వచ్చి మూతి పెట్టినా, ఏం చేసినా అన్నీ తీసుకొచ్చి ఆయన కలబలికి వేసి అన్నీ అందులో పెట్టుకుని ఆయన కూడా భుజించేవారు. ఇంతటి మహానుభావుడు దొరకడము ఈ కలియుగంలో మానవ జన్మకి మనం ఎంత అదృష్టవంతులమండి. అసలు నిజంగానే చాలా అదృష్టవంతులమండి. అది ఒక్కటి గమనించుకుంటే చాలండి మహానుభావుడు చేసే పనులకి.
అన్ని పదార్థం ఒకేసారి కలిసి భుజించి సంతృష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అనేది లేనట్లే కనిపించుచుండేను. ఎప్పుడు మనమైతే చూడండి, షడ్రుచులు ఎన్ని రకాల రుచులు పెట్టుకున్నా కూడా అబ్బో ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, అది బాగోలేదు, ఇది బాగుంది అని అంటాం. మన మానవ జన్మకి ఆ రుచులు తెలుస్తాయి. కానీ ఆయన ఇది రుచ అది రుచ కాదు. అందరూ అంటే ఏ పదార్థం పెట్టినా అంతా బాగుంది. అదే ఇంట్లోనే చూడండి, భార్య కోడలు ఇంకా ఎవరో ఉంటారు, ఎవరైనా చేశారనుకోండి అందరికీ అన్ని పేర్లు పెడుతూ ఉంటారు పురుషులు. కాబట్టి ఇక్కడ అలా లేదు. బాబా గారు ఏం చేశారండి, అందరినీ సమానంగా ప్రేమించే గుణం ఎప్పుడు వస్తుంది? అన్నిటినీ సమానంగా తీసుకోగలిగినప్పుడు. అంటే నువ్వు కష్టాన్ని కానీ ఒక బాధను కానీ నువ్వు సంతోషం వచ్చినప్పుడు వాటిని కూడా సమానంగా తీసుకోగలిగితే సంతోషంగా ఉండగలుగుతావు. నీ ఆత్మకి తృప్తి కలుగుతుంది. నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. దేనికి చింతించవు. ఎందుకంటే మా సద్గురు సాయినాథుల వారు మాకు ఇంత నేర్పించారు కదా. మనం ఏం నేర్చుకుంటున్నామండి? ఏం నేర్చుకుంటున్నాం? ఏమీ నేర్చుకోవట్లేదు. వింటున్నాము, చదువుకుంటున్నాము, అన్నీ చేస్తున్నాం, మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. ఇలా బాబా భిక్ష యొక్క పద్ధతిని కాల నియమమును లేకుండాను ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేవారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకి వెళ్ళేవారు. ఒక్కొక్కసారి కొన్ని ఇండ్లకి వెళ్ళేసి వచ్చేసేవారటండి. కొన్నిసార్లు అయితే 12 సార్లు కూడా భిక్షాటన చేసేవారటండి. భిక్షలో దొరికిన పదార్థములన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండేవి. వాటిని తరిమివారు కాదు. ఆయన భిక్ష చేసుకొచ్చి ఒక కుండలో వేసి ఉంచేవారంటండి. ఇంకా ఇక్కడ ఒక పదార్థం ఉందని ఆ జీవులకి తెలిసిన ప్రతి జీవి వచ్చి అందులో మూతిపెట్టి వాటి ఇష్టానికి పోయి చూడండి. ఒక కుటుంబంలోని ఒక 10 మంది సభ్యులు ఉంటారు. ఏదో ఒక పదార్థం చేసుకుంటాము, మంచి రుచికరమయ్యే చేస్తాం, స్నాక్స్ లాంటివి అవి పెట్టుకుంటాం. అప్పుడు ఏం చేస్తామండి, ఎవరికి నచ్చింది వారు తీసుకునే స్వతంత్రం ఉంటుంది కదా ఫ్యామిలీలో. అదేవిధంగా బాబా దగ్గర సకల జీవులకి అంత స్వతంత్రాన్ని ఇచ్చారండి మహానుభావుడు మన సద్గురు సాయినాథుల వారు. ఎవరైనా వెళ్ళొచ్చు. ఒక్కొక్కసారి మన ఇంట్లోనే కండిషన్స్ ఉంటాయి. నేను పెట్టకుండా నువ్వు ఎందుకు తీసుకున్నావురా, అది ఎందుకు అలా నాశనం చేసావని తిట్టుకుంటూ ఉంటాం. కానీ బాబా గారు అలా కాదు. చూడండి, వాళ్ళకి అంత స్వతంత్రం ఇచ్చారండి. సకల జీవులకి అంత స్వతంత్రాన్ని ఇచ్చి ఆ మహానుభావుడు అవి ఆయన భిక్ష చేసుకొచ్చి అక్కడ పెడితే చక్కగా వచ్చి తింటున్నాయండి. అవి ఎంత అదృష్టం చేసుకున్నాయండి. ఆ మహానుభావుడు భిక్ష స్వీకరించడానికి ఎంత అదృష్టం ఉండాలండి, ఎంత పెట్టి పుట్టి రావాలండి, ఎన్ని జన్మల పుణ్యంతో వచ్చినాయండి ఆ జీవులు. మరి మనం కూడా అంతే కదండి. మనం కూడా అలా అనుకుని జీవిస్తే ఆ మహానుభావుడు నామస్మరణతో ఆ మహానుభావుడిని నిరంతరం తలుచుకుంటే మనం ఎన్ని జన్మలలో చేసుకుని వచ్చిన పుణ్య ఫలితమో ఈరోజు మనం అనుభవిస్తున్నాము. ఈ ఆనందాన్ని ఒక్కసారి నెమరు వేసుకోండి, ఒక్కసారి గుర్తు చేసుకోండి. నిజం కదా, ఈరోజు బాబా 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 సాయి 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 అని తరిస్తున్నాము అంటే మనము ఏ జన్మలో పుణ్యం చేసుకుని వచ్చామండి ఈ సాయినాథుని వని పొందడానికి. మనం ఎంత అదృష్టవంతులమండి నిజంగానే. ఇది గమనిస్తే ఎంత అద్భుతంగా ఉంది కదండి. మరి ఇలాంటి ఆలోచన మనకి ఎప్పుడన్నా వస్తుందా? ఇక నుంచి ప్రయత్నించండి. సాయిరా, ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా ఈ విధంగా ఆలోచిస్తే ప్రతి ఫ్యామిలీ, ప్రతి మనిషి ఆనందదాయకంగా ఉండకపోతే అడగండి. 100% షూర్ నేను చెప్తున్నాను. ఆ మహానుభావుడి చర్యలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇందులో నిరంతరము మనం ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చెప్పిన మార్గంలో మనం పయనిస్తే ఎంత ఆనందదాయకంగా ఉంటామో ప్రతి ఒక్క సాయి బిడ్డ గమనించండి. అలాగే పిల్లులను కూడా కలలో సైతము అడ్డు పెట్టేవారు కాదు. ఆకలితోనున్న పేదల ఆహారమునకు అడ్డు చిప్పు రాదు. అంతే కదండి. పాపం అవి వచ్చినాయి జీవులు, వాటిని తరమకుండా ఆయన వాటి ఇష్టానికి వదిలేస్తే అవి చక్కగా తిని కడుపు నింపుకొని చక్కగా వెళ్ళేవండి. ఆయన ఆశీర్వాదాన్ని పొంది మరీని ఆ జీవులు. మరి అంతటి మహానుభావుడు
ఫకీరు పదవియే నిజమైన మహారాజు పదవి. మరి ఆయన ఫకీర్ అన్నామండి. ఆ పదవి ఎంత గొప్ప పదవి అండి. రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఒక పాత గుడ్డ తలకి చుట్టుకున్నా, చిరిగిపోయిన కఫ్రీ వేసుకున్నా, ఓ పాత గుడ్డ జోలి కట్టుకున్నా, మరి ఆ రాజ టీవీ ఎవరికైనా సాధ్యమేనా? ఒక సద్గురు సాయినాథుల వారికి మాత్రమే ఆ రాజ టీవీ. ఎన్నో రూపాల్లో ఎంతోమంది దేవతామూర్తుల అలంకారంలో మనం చూస్తున్నాము. మరి మన రాజుగారికి దక్కిన రాజభోగము ఏ అవతారంలోనన్నా ఉందా? ఆ రాజాదిరాజు అయ్యారు కదండి. అందుకని మన సద్గురు సాయినాథుల వారు, మరి ఇంతటి మహానుభావుడు మన సద్గురు సాయినాథుల వారు. ఆ రాజ టీవీ ఎవరికైనా సాధ్యమేనా? ఏ రూపంలోనైనా సాధ్యమేనా? అదేనండి సద్గురు సాయినాథుల వారు. సకల దేవతా స్వరూపుడైన మన సద్గురు సాయినాథుల వారి యొక్క అవతారము ఎంత గొప్ప అవతారమో చూడండి, ఎంత గొప్ప పదవో చూడండి. అది ఏ శాశ్వతమని, మామూలు సిరి సంపదలు క్షణభంగురములని బాబా అనుచుండెడవారు. ఈ రాజభోగాలు అయ్యి కాదు మనకు కావలసింది. ఇందులో చెప్పుకున్న వాక్యాలు అవి మన పదవి. అంతేగాని నాకు పెద్ద బంగ్లా ఉంది, ఇంకా 10 కార్లు ఉన్నాయి, కిలో బంగారం ఉంది, ఇది కాదండి మన పదవి. నిరంతరము భగవన్నామస్మరణతో భగవంతుడికి దగ్గర అవుతూ ఉంటే నీ పదవి పెరుగుతుంది. చూడండి, నువ్వు కోరుకున్నా కోరుకోపోయినా నీ దగ్గరికి వచ్చి పడుతుంది. నాకొద్దు బాబోయ్ అన్నా కూడా నీకు ఇచ్చేస్తాడు బాబాగారు. అంతటి గొప్ప రాజపదవిని ఇస్తాడు. మనకు కావాల్సిందేనండి. అందుకనే భగవంతుణ్ణి నిరంతరము స్మరించుకుంటూ, నేను కాదు ఇదంతా చేస్తున్నది నాకు భగవంతుడే, నువ్వు నమ్ముకున్న రూపమే నీకు చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవన్ నామస్మరణతోనే నిరంతరము జీవించాలని, మరి ఈ సిరి సంపదలు అవి కూడా మనకి భగవంతుడితోనే వస్తాయని నమ్మాలి. ప్రతి ఒక్క సాయి బిడ్డ నమ్మాలి. మన సాయి లాంటి మహానుభావుడు మనకు దొరకడమే మన అదృష్టము. ఈరోజు సాయి సాయి అంటూ కష్టపడకుండానే మనం అన్నీ పొందుతున్నాము. ఎందుకు? ఇలాంటి మహానుభావుడు మనకి లభించడం వల్ల. బాబాయను చుండెడవారు ఆ పావన చరితుని జీవితము వంటి జీవితమే కదా మిగుల ధన్యమైనది. అంతే కదండి. ఆ మహానుభావుడి జీవితం వంటి జీవితమే కదా ఎంత గొప్ప ధన్యులమండి మనము. ఆ మహానుభావుడిని పొందడం వల్ల మనము ఎంత ధన్యులమయ్యాము కదండి. మరి ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా ఆ బాబా గారికి బాగా దగ్గరయ్యి, మరి మా బాబాగారు బోధించిన విధానాన్ని మనం కూడా పాటిస్తూ, మనం కూడా ఐశ్వర్యవంతులు అవ్వాలన్నా ఏం చేయాలన్నా ఆ భగవంతుడికి దగ్గర అయ్యే ప్రయత్నం ప్రతి ఒక్క సాయి బిడ్డ చేయాలని కోరుకుంటూ, మరి 8వ అధ్యాయంలో ఉన్నామండి. మళ్ళీ రేపు చెప్పుకుందామా? అంతవరకు సాయిరామండి.